నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. గత వారం రోజులుగా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఒక 2-3 టాపిక్స్ పైన మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ నమస్తే. నమస్కారం. ఈ అంతర్జాతీయంగా 2 అంశాలు. జయశంకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. రష్యా చైనా వైపు మొగ్గుతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. రష్యాను బలవంతంగా చైనా వైపు వెళ్ళేలా యూరోప్ కంట్రీస్ కానీ టాప్ 10 కంట్రీస్ కానీ ఒక ఒత్తిడి చేస్తున్నాయి అనేటువంటిది ఉంది. నిజంగా రష్యా చైనా వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉందంటారా? అంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఉన్న పరిస్థితుల్లో రష్యా మీద అమెరికా ప్లస్ యూరోప్ దేశాలు విధించిన ఆంక్షల ఫలితంగా రష్యా కొంత ఇబ్బంది ఎదుర్కొంటోంది. మరి రష్యా తరపు నిలబడే వాళ్ళు ప్రపంచ దేశాల్లో చూసినప్పుడు రష్యన్ ఎకానమీకి సపోర్ట్ చేసే వాళ్ళు లేదా రష్యా తరపున మాట్లాడే వాళ్ళు చూసినప్పుడు భారతదేశము చైనా ఇవి రెండు కొంత రష్యాకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఈ విషయంలో భారతదేశానికి కొంత ఇబ్బంది ఉంది. మరి గట్టిగా నేను రష్యాకి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పలేకపోయినా రష్యా సమస్యని నేను అర్థం చేసుకోగలను, రష్యాతో ఉండగలననే భారత్ చెప్తోంది తప్ప నేను గట్టిగా రష్యా మద్దతుదారుణ్ణి అని చెప్పలేని పరిస్థితి భారతదేశం ఉంది. ఎందుకంటే భారతదేశానికి అటు రష్యాను కావాలి, ఇటు అమెరికాతో సంబంధాలు కావాలి. కానీ అదే ఇంకొక వైపు చైనా విషయానికి వస్తే చైనాకు అమెరికాకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నేపథ్యంలో చైనా ఖచ్చితంగా నేను రష్యాతో నిలబడగలుగుతాను, రష్యాకి సపోర్ట్ చేస్తాను, రష్యాకి ఆయుధాలు అందిస్తాను అని అన్ని రకాలుగా ఈ రోజు యుక్రెయిన్ యుద్ధ సందర్భంగా రష్యాకు మద్దతుగా నిలబడుతోంది. ఏ స్థాయి చైనాకు అవసరమే, రష్యాకు అవసరమే. అది చివరికి యుద్ధానికి మద్దతు ఇచ్చేదే కాకుండా ఆర్థికంగా డాలర్ కాకుండా అంతర్జాతీయ కరెన్సీ చైనా కరెన్సీ యువాన్ని పెంపొందించే స్థాయికి ఈ సంబంధాలు పెరిగిపోయాయి. ఇప్పుడు రష్యాతో మనము వ్యాపారం చేయాలి అని అంటే డాలర్తో చేయకుండా రూపాయితో చేయలేని పరిస్థితుల్లో యువాన్తో చేయమని రష్యా అడిగింది మనకు. సో ఇటువంటి పరిస్థితుల్లో రష్యాకి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోతోంది. ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. రష్యా చెప్పేది ఏంటంటే నా బోర్డర్ కి నాటో రాకూడదు, మధ్యలో కొంత బఫర్ జోన్ ఉంటే అది ఇద్దరికి సేఫ్ అని చెప్తోంది. కానీ నాటో ఆ మాట వినడం లేదు. నాటో బేసిక్ గా అమెరికా కంట్రోల్లో ఉన్నది, వినడం లేదు. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తింది. ఆ తలెత్తిన తర్వాత పరిణామాల నేపథ్యంలో రష్యాకి గట్టిగా ఈ రోజు దగ్గర నిలబడుతున్నది చైనా. సో ఈ అంశాన్ని జయశంకర్ గారు నొక్కి వక్కాణించారు. ఎందుకంటే చైనాకు కూడా వాళ్ళ యువాన్ రేట్ పెంచుకోవడము లేదా చైనాకు కూడా ఈ రోజు అంతర్జాతీయంగా ఒక మంచి మిత్రుడు రష్యా లాంటి మిత్రుడు అవసరం కూడా. ఎందుకంటే అమెరికాతో ఒకవైపు యుద్ధం ఉంది, భారతదేశంతో ఒకవైపు తగాదా ఉంది. అన్నిట్లో ఈ ఇబ్బంది ఉన్నప్పుడు అటు చుట్టూ ఆసియా దేశాలు, తూర్పాసియా దేశాలతో కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు రష్యా లాంటి గట్టి, ఎందుకంటే రష్యా చైనాకి సరిహద్దు దేశం కూడా. అందువల్ల ఆ సరిహద్దుతో ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత చైనాకు ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో రష్యా చైనా దగ్గర అయ్యే అవకాశం ఉంది. అది దగ్గర అయితే భారతదేశానికి ప్రమాదం. ఎందుకంటే భారతదేశం పోటీ పడుతున్నది చైనాతో ఆర్థికంగాను లేదా ఆసియాలో ఒక లీడర్షిప్ పొజిషన్ కోసం, వీటన్నిటి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో చైనాకి రష్యా మద్దతు వెళ్ళి చైనా బలపడితే అది భారతదేశానికి ఇబ్బంది. భారతదేశానికి ఇంకొక ఇబ్బంది ఏంటంటే తనని తాను పూర్తిగా అమెరికా వైపు ఉన్నానని చెప్పుకోవడం ఇష్టం లేదు. రష్యాకి కొంత నేను రష్యా వైపు కూడా ఉన్నానని చెప్పుకోవాల్సి, అందులో భాగంగా రూపాయల్లో కొంత బిజినెస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ అంటే వ్యాపారమే కాకుండా పెట్రోలే కాకుండా ఇక్కడ మన దేశానికి సంబంధించిన ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం రష్యా నుంచి వస్తుంది. మొట్టమొదటి నుంచి రష్యా భారతదేశానికి ఈ ఆయుధాల విషయంలో, మిలిటరీకి సంబంధించిన ఆయుధాల విషయంలో చాలా గట్టి మద్దతుదారు, మంచి ఆయుధ సరఫరాదారు కూడా, నమ్మకమైన ఆయుధ సరఫరాదారు కూడా. అందువల్ల ఏంటంటే ఒకవేళ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి రష్యా నుంచి ఆయుధాలు చాలా అవసరం, కీలకం కూడా. ఒక్కసారిగా అమెరికా మనకేమీ ఆయుధాలు ఇవ్వట్లేదు, ఇవ్వడానికి కూడా 100 కండిషన్లు పెడుతోంది. ఎటువంటి కండిషన్ లేకుండా ఆయుధాలు ఇస్తున్న మిత్ర దేశం రష్యా. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా చైనాకి దగ్గర కావడం అనేది భారతదేశానికి ఆందోళనకరం. ఇప్పటి వరకు అయితే భారతదేశం చాలా బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ భవిష్యత్తులో మరీ రష్యాని ఈ పాశ్చాత్య దేశాలు ఒకవైపుకి నెట్టివేస్తే
అది భారత్కి ఇబ్బందికరమైన పరిణామం అనే విషయాన్ని జయశంకర్ గారు చెప్పారు. ఓకే సార్, దీంట్లో భారతదేశము పూర్తిగా రష్యాను మద్దతు తెలుపలేదు, అట్లానే చైనా వైపు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అది భారతదేశం నుంచి, అంటే మన విదేశ విధానం నుంచి సాధ్యమయ్యేటువంటి పని అంటారా? ఇది కొంత కష్టసాధ్యమే. అదే ఆయన ఈరోజు జయశంకర్ గారు ఆ విషయాన్ని చెప్పడం ఏంటంటే, రష్యాని పాశ్చాత్య దేశాలు చైనా వైపు నెట్టివేస్తున్నాయి, అది నెట్టివేస్తే అది మాకు ఆందోళనకరమైన పరిణామం, మేము ఒక రకమైన ఇబ్బందుల్లోకి నెట్టివేయబడతాము, అందువల్ల పాశ్చాత్య దేశాలు ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దానికి తగినట్లుగా యుక్రెయిన్ విషయంలో వ్యవహరించాలి అనేది భారతదేశ విదేశాంగ శాఖ చెప్తున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని భారతదేశం ఇప్పటి వరకు అటు అమెరికా అర్థం చేసుకునేలా చెప్పగలిగింది, యూరోప్ అర్థం చేసుకునేలా చెప్పగలిగింది, రష్యా అర్థం చేసుకునేలా చెప్పగలిగింది. దీన్ని ఇంకాస్త జాగ్రత్తగా భారతదేశ విదేశాంగ శాఖ దీన్ని హ్యాండిల్ చేస్తూ ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయగలుగుతుందని అనుకుంటున్నాం. కాకపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు ఎలా మారుతాయో రేపు తెలియదు. ఇప్పటి వరకు అయితే ఆ బ్యాలెన్స్ ని చక్కగా మన విదేశాంగ శాఖ మెయింటైన్ చేసింది, భవిష్యత్తులోనూ మెయింటైన్ చేస్తుందనే మనం ఆశిద్దాం. ఓకే సార్, ఇది భారతదేశం వైపు నుంచి మనం భారతదేశం వైపు నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి. రెండవ అంశము జాతీయ స్థాయికి సంబంధించింది. సిబిఐ నోటీసులు కవితను నిందితురాలుగా చేర్చారు. మొన్నటి వరకు సాక్షిగా మాత్రమే పిలిచారు, కానీ సిబిఐ నిందితురాలుగా చేర్చారు. కేజ్రీవాల్ కూడా సిబిఐ నోటీస్ వెళ్ళింది, ఈడీ నోటీస్ వెళ్ళింది. రేపు 26, 28 2 రోజుల పాటు వాళ్ళకు విచారణ కూడా ఉంది. బహుశా 28న అరెస్ట్ అవ్వచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇంత సడన్గా ఈ మార్పు, అంటే సిబిఐ ఎందుకు ఆమె నిందితురాలుగా చేర్చారు, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు రాజకీయంగానూ ఇటు సంస్థ పరంగాను రాజ్యాంగం? ఇప్పుడు సిబిఐ ఈడీల మీద సుప్రీంకోర్టు ఒత్తిడి ఉంది. ఓకే, ఎందుకంటే ఆప్ నుంచి అరెస్ట్ అయిన 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో, అంతకుముందు సిసోడియా, సత్యేంద్ర జైన్ కావచ్చు, లేదా సిసోడియా కావచ్చు, లేదా సంజయ్ సింగ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు పదే పదే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు వేస్తున్నారు. సో ఈ పిటిషన్లని వ్యతిరేకిస్తూ బెయిల్ ఇవ్వకూడదని చెప్పి అటు సిబిఐ ఇటు ఈడీ సాక్ష్యాధారాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచాయి. అంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు సాక్ష్యాధారాలన్నీ ఉంచాయి. ముఖ్యంగా సిసోడియా బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు ముందు ఉన్న అన్ని సాక్ష్యాలని సుప్రీంకోర్టు పరిశీలించి ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలన్నీ కూడా ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాయి, అసలు నిధులు ఎవరికి వెళ్ళాయి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఇంకా ఏమని చెప్పిందంటే, ఈ నిధులన్నీ ఆప్ అనే పార్టీకి వెళ్ళాయి, సో ఆప్ అనే పార్టీ ఈ మొత్తం నిధుల లబ్ధిదారు, అంతిమ లబ్ధిదారు, ఆ దిశగా ఎందుకు మీరు పనిచేయడం లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పార్టీ నాయకత్వంలో ఉన్న సంజయ్ సింగ్ ని ఈడీ అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు గట్టిగా ముటిక్కాయలు వేసిందో అప్పుడు సంజయ్ సింగ్ ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు సంజయ్ సింగ్ కూడా మళ్ళా నాకు బెయిల్ కావాలని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. సో సుప్రీంకోర్టుకి బెయిల్ పిటిషన్ వెళ్ళిన ప్రతిసారి సుప్రీంకోర్టు ఒకటే అడుగుతుంది, ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర, స్పష్టంగా ఉన్నాయి, మీరు ఎందుకు యాక్ట్ చేయట్లేదు? ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నాడో, ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చివరిగా మిగిలింది ఈ మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్, అల్టిమేట్ గా అంతిమ లబ్ధిదారు, అందుకు సహకరించిన కవిత గారు. ఎట్లా సహకరించారు కవిత గారు? సౌత్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ చేసి ఈ మొత్తం డీల్ కుదిర్చి తద్వారా ఒక 100 కోట్ల రూపాయలు ఆప్కి అందేలా అందించిన ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కవిత గారు. సో దీని మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ గురించి అప్రూవర్లు ఎవరైతే ఉన్నారో, కవిత గారి పిఏ ఎవరైతే ఎంపీగా ఉన్నప్పుడు అధికారిక పిఏ ఢిల్లీ అతను ఉన్నాడో, అతను అప్రూవర్ గా మారి విషయాల్ని మాగుంట రాఘవ అప్రూవర్ గా మారాడు. ఆ తర్వాత అరవిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. సో వీళ్ళందరూ ఉన్న విషయాన్ని సిబిఐ ఈడీలకు చెప్పేశారు. ఆ ఆధారాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ రోజు మొన్న కూడా
గత 2-3 వారాల క్రితం సంజయ్ సింగ్ బెయిల్, సిసోడియా బెయిల్ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టే బెయిల్ నిరాకరించింది. ఆధారాలు ఉన్నాయి, దీని మీద యాక్షన్ ఎందుకు జరగట్లేదు. సుకేష్ చంద్రశేఖరన్ పేరు మర్చిపోతున్నాం, అతనైతే మొత్తం ఆరోపణలు చేస్తున్నాడు సుకేష్ చంద్రశేఖరన్. సరే, సుకేష్ చంద్రశేఖరన్ చేస్తున్న ఆరోపణలకి ఎంత విశ్వసనీయత ఉంది, ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ కారణంగా లేకపోయినా, మన సుప్రీంకోర్టు ముందు ఏదైతే ఈడీ సిబిఐ సాక్ష్యాలను పెట్టారో వాటికి బలమైన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తోంది. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతోంది. ఈ నేపథ్యంలో సిబిఐ ఈడీ మీద సుప్రీంకోర్టు చేస్తున్న కమెంట్లు, ఆ కమెంట్లు కూడా ఇప్పట్లో ఏం తగ్గవు. ఎందుకంటే ఈ ఆప్ మంత్రులు ప్రతిసారి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ వేస్తున్నారు, బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి సుప్రీంకోర్టు సిబిఐని తిడుతోంది, ఈడీని తిడుతోంది. సో ఇప్పుడు సిబిఐ ఈడీ మీద సుప్రీంకోర్టు యొక్క ఒత్తిడి బాగా ఉంది, నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు. ఆ ఒత్తిడికి తగ్గట్లుగానే అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ రమ్మని కోరుతోంది. రాకపోయేసరికి కోర్టులో పిటిషన్ వేశారు. మన సుప్రీంకోర్టు ముందు కూడా ఈడీ ఏం చెప్పింది అని అంటే, తాజా బెయిల్ పిటిషన్ ఒక మంత్రిది, మీరు అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు మీరు విచారించట్లేదు అని ఒక ఇండైరెక్ట్ వేలో ప్రశ్నించింది. సో తప్పనిసరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు పరిస్థితి అర్థమైంది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒత్తిడి ఉంది, తప్పనిసరిగా నేను ఈ రోజు కాకపోతే రేపు ఎంత అవాయిడ్ చేసినా కుదరదు, నేను వెళ్లాల్సిందే ఈ సంస్థల ముందు అన్న అభిప్రాయానికి నెమ్మదిగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో మరి కవిత గారికి తప్పనిసరిగా విచారించాల్సిన పరిస్థితి. రాజకీయ కంపల్షన్స్ మొన్నటిదాకా ఏమున్నా కూడా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పదే సుప్రీంకోర్టు అడుగుతుంది. మరీ జోక్యం చేసుకుంటే రేపు సుప్రీంకోర్టే వ్యాఖ్యానిస్తుంది. అంటే నీకు నచ్చితే వెంటనే యాక్షన్ తీసుకుంటావా, నచ్చకపోతే యాక్షన్ తీసుకోవా, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవే. జార్ఖండ్ సీఎం మీద కూడా అంతే, 5 సార్లు నోటీస్ ఇచ్చాక అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సో అందువల్ల కవిత గారి ప్రమేయం ఏదైతే ఉందో తన దగ్గర ఉన్న ఆధారాల ఆధారంగా ఈరోజు సిబిఐ ఈడీ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తప్పదు, చట్ట ప్రకారం ఏదైతే జరగాలనో అది జరగాలి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టులో ఉన్న ఆధారాల ప్రకారం సుప్రీంకోర్టు ఖచ్చితంగా, అంటే వాళ్ళు ఈ సిబిఐ ఈడీ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం కేజ్రీవాల్ కవిత ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటారు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే లాస్ట్ వీక్ సుప్రీంకోర్టు కవిత గారి పిటిషన్ మీద ఒక వ్యాఖ్య చేస్తూ, అన్ని కేసుల్ని మనం ఒకే ఘాటున కట్టాల్సిన అవసరం లేదు, కేసు యొక్క తీవ్రత, ఆ కేసులో ఉన్న వ్యక్తి యొక్క పాత్ర, వీటన్నిటి దృష్ట్యా ఏ కేసుని ఆ కేసు విడివిడిగానే చూడాల్సి ఉంటుంది, అందువల్ల కవిత కేసుని మేము విడిగా పరిగణించి తీర్పిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటేనే కవిత కేసులో కొంత మేర ఇబ్బంది ఉంది అని సుప్రీంకోర్టు అంగీకరిస్తోంది. ఎక్కువ కాలం నేను ఈ కేసుని నేను దాటవేయలేను, ఎందుకంటే ఇంకోవైపు దీనికి సంబంధించిన పలు అంశాలు, పలు కేసులు విచారణకు వస్తున్నాయి. అక్కడ ఒక రకంగాను, కవిత విషయంలో ఇంకో రకంగా అదే సుప్రీంకోర్టు ప్రవర్తించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసుని సపరేట్ చేసింది కాబట్టి ఒక రకంగా సుప్రీంకోర్టు సూచన చేసినట్లే. అంతే, ఈ కేసు మీద త్వరగా మేము కూడా నిర్ణయం తీసుకుంటామని. జడ్జిమెంట్ 28వ తారీఖు దీని మీద వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఒత్తిడి కావచ్చు, లేదా చట్ట ప్రకారంగా పనిచేయాలని సిబిఐ ఈడీ మీద ఉన్న ఒత్తిడి కావచ్చు, ఆ ఒత్తిడికి ఇంకా రాజకీయ సంబంధిత ఇవి ఏమి పనిచేసే పరిస్థితి లేదు, రాజకీయ ప్రమేయం అయితే లేదు, ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు చట్ట ప్రకారం సిబిఐ ఈడీ నడుచుకోవాలి. దాని ప్రకారమే సిబిఐ ఈ రోజు ఆమెని నిందితురాలుగా చేర్చాల్సిన పరిస్థితి. మొన్నటిదాకా సాక్షి అన్నది ఈ రోజు ఉన్నట్టుండి నిందితురాలుగా చేర్చాల్సిన పరిస్థితి. చేర్చిన తర్వాత చట్ట ప్రకారం 41A నోటీస్ జారీ చేసి, నువ్వు ఆ నోటీస్కి నువ్వు ఇచ్చే రిప్లైని బట్టి, లేదా నువ్వు హాజరై ఇచ్చే సమాధానాలను బట్టి సంస్థ సాటిస్ఫై అయితే నిన్ను పంపించవచ్చు, లేదంటే అరెస్ట్ చేసే అవకాశం. ఓకే సార్, ఇది ఒకటి. మూడవ అంశము మనం ఇంకొకటి తీసుకుంటే, నిన్న కీలకమైనటువంటిది ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి నిర్ణయం ఒకటి జరిగింది. జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రెండు కలిపి సీట్ల అనౌన్స్మెంట్ కూడా చేసేసారు, వాళ్ళ ప్రక్రియ కూడా కొనసాగింది. కానీ జనసేననేమో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అంటే బీజేపీ పెద్దన్న, ఒరిజినల్గా ఆంధ్రాలో బీజేపీకి ఏమీ లేకపోయినా ఓవరాల్గా చూస్తే పెద్దన్న అనేటువంటి బీజేపీ లేకుండా అంత ధైర్యంగా ఎట్లా చేయగలిగారు, దాన్ని ఎట్లా మనం చూడొచ్చు? జనసేన బీజేపీ వైపు చూడాలా, లేదా జనసేన వైపు నుంచి చూడాలా, ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మనకి 2019 జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా బీజేపీ తెలుగుదేశాన్ని దూరం పెట్టింది. ఎందుకంటే తెలుగుదేశం వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో బీజేపీ పట్ల, బీజేపీ నాయకుల పట్ల, అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లు వేయడం దగ్గర నుంచి, బీజేపీ నాయకుల్ని ఇష్టానుసారం మాట్లాడడం దగ్గర నుంచి, మోడీ గురించి తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలు, తప్పులు, వీటన్నిటి కారణంగా బీజేపీ తెలుగుదేశానికి పూర్తిగా కొంతమేర దూరంగా జరిగిపోయింది. అయితే ఆ దూరం జరిగినప్పుడు బీజేపీ ఏం ఆశించింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంత తెలుగుదేశాన్ని మరిపించే పరిస్థితి ఏర్పడి జగన్ పాలన సాగితే దాని కారణంగా తెలుగుదేశం ఇబ్బందులు పాలవుతుంది, అప్పుడు మనం కొంతమేర ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు అన్న అభిప్రాయంతో బీజేపీ కొంతమేర ఈ మొత్తం వ్యవహారాన్ని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా, ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల కారణంగా బీజేపీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లి నిలబడే పరిస్థితి లేకుండా బహిరంగంగా. ఆ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇటేమో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులతో చంద్రబాబు నాయుడికి దగ్గరగా లేక, అటు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న లేదా చేస్తున్న వ్యవహార శైలి కారణంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాలేక, బీజేపీ ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాకపోవడానికి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాలేక బీజేపీ మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉండిపోయిన బీజేపీ తనతో మిత్రత్వం ఉన్న జనసేనని వెంట పెట్టుకొని తాను మూడవ శక్తిగా రాష్ట్రంలో ఎదగడానికి గట్టిగా 2 ఏళ్ల నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత 2 ఏళ్ల అవకాశం ఉంది అమరావతి మీద మీరు స్పష్టత ఇచ్చిన తర్వాత, నిర్ణయం తీసుకుని జనసేనని వెంట తీసుకుని ఒక మూడవ శక్తిగా బీజేపీకి ఎదగడానికి ఒక అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని బీజేపీ ఎందుకో వదులుకుంది. ఎందుకు వదులుకుంది అని అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే, మనకి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం కొంత న్యూట్రల్ గా ఉండాల్సిన పరిస్థితి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అవసరాలు రాజ్యసభలో ఎన్ని ఉన్నప్పటికీ ఆర్గనైజేషన్ పరంగా మీకు పోరాటాలు చేయడానికి, ఎందుకంటే మీరు అమరావతిలో నిర్భయంగా అమరావతి మీద మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, మాట్లాడారు, ఉద్యమాలు చేశారు, అన్ని చేశారు. అన్ని చేస్తూ మీరు జనసేనతో కలిసి మీరు గట్టిగా ముందుకు వెళ్లాల్సింది ప్రజాక్షేత్రంలో. వెళ్లకుండా అక్కడ చేసిన తప్పుదేమైంది, కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించడం. కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పించడం వల్ల బీజేపీ ఇచ్చిన సిగ్నల్ ఏంటంటే, జగన్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పోరాడినా మేము ఒప్పుకోము. ఒక రకంగా అది తర్వాత తెలంగాణలో కూడా రిపీట్ అయింది. అంటే ఇది ఒక మిస్కన్సెప్షన్ ఏదైతే బీజేపీ క్రియేట్ చేసేసిందో దానివల్ల కూడా బీజేపీ ఒక రకంగా ఇబ్బందుల్లోకి వచ్చేసింది. కన్నా లక్ష్మీనారాయణ అవే ఆరోపణలు గుప్పించి పార్టీ నుంచి వెళ్ళిపోవడం, సోమవీరాజు పూర్తిగా జగన్ మనిషి అని ముద్రపడడం, ఆఖరికి బీజేపీలో కూడా జగన్ లాయలిస్టులు, టీడీపీ లాయలిస్టులు అని బీజేపీ విడిపోవడం, ఇవన్నీ కూడా సరైన వ్యూహం, ఒక దృక్పథం లేకుండా బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన వ్యవహార శైలి. సో అటు పోనీ తనతో కలిసి వచ్చే జనసేనని గట్టిగా ముందుకు పెట్టుకొని తన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇచ్చి ఆ జనసేనని బలోపేతం చేసి అది చేయలేదు. ఇటు జగన్ తోనూ పూర్తిగా వెళ్ళలేదు, ఇటు తెలుగుదేశాన్ని గట్టిగా విమర్శించలేకపోవడం, ఇటు జగన్ ని బలపడేలా చేయలేకపోవడం. గత 2 ఏళ్లుగా అవకాశం ఉండేది. ఈ మొత్తం అవకాశాన్ని బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు ఏంటి, చివరికి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ముందు ఏం చేయలేరు. ఎన్నికల ముందు నువ్వు ఇప్పుడు నీకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా వాళ్ళు మేము జగన్ కు వ్యతిరేకంగా పోరాడతామని సంవత్సరం నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. నువ్వు ముందే మేల్కొని ఏదో జగన్ కి గట్టిగా మన పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాలి, వద్దు మనం ఒక పక్షంగా వెళ్తాం, ఇది మా వ్యూహం అని మీరు ఆ నమ్మకం, ఆ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి ఆ నమ్మకం మీరు కలిగించలేకపోయారో పవన్ కళ్యాణ్ నెమ్మదిగా, ఎందుకంటే జగన్ ఎదుర్కోవాలంటే ఒక ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా నమ్మలేని స్థితి, ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడు క్లచెస్ లోనే ఉంటున్నాడు మొదటి నుంచి అనేటువంటిది ఒక ఆరోపణ.
మొట్టమొదటి నుంచి మధ్యలో వీళ్ళిద్దరికి ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చాయి. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబుతో నేను వెళ్ళాలన్నా వద్దా, నేను బీజేపీతో వెళ్తానని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రకటించిన తర్వాత బీజేపీ ఒక స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడాల్సిన పరిస్థితి. అలా నిలబడకుండా మీరు కొంతసేపు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొంతసేపు ఇది చేసేసరికి మిమ్మల్ని మీ మద్దతుతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కనీసం ఊర్లలో తిరగనివ్వలేదు. కనీసం ఆ పరిస్థితుల్లో అయినా మీరు మాట్లాడాల్సింది. వారాహి యాత్ర చేయనివ్వలేదు, ఇంకొక పాదయాత్ర చేస్తానంటే చేయలేదు, ఒక ఊరికి పోతే ఆ ఊర్లోకి రానివ్వలేదు. సో ఇంత జరుగుతున్నప్పుడు కనీసం మీరు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నా చేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలబడుతూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్న చేయలే. అక్కడ కూడా అది కూడా చేయలేదు. ఒక రకంగా సోమవీరాజు గారి నేతృత్వంలో ఒక ముద్ర ఏం పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతుదారు అన్న ముద్ర గట్టిగా పడిపోయింది. ప్రజల్లో ఒక పర్సెప్షన్ వెళ్ళిపోయింది. అది అర్థం చేసుకోవడానికి బీజేపీకి సమయం పట్టి బీజేపీ నాయకత్వాన్ని మార్చేసరికి లేట్ అయిపోయింది. ఆ కొత్త నాయకత్వం ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసిన తెలుగుదేశం జనసేనకి తో కలిసి వెళ్ళాలన్నా వద్దా తెలియని గందరగోళంలో కొత్త నాయకత్వం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒక అడుగు, ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసాయి, ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు నాయకులు వెళ్ళి ప్రజల్లో పని చేసుకోవాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ని ఓడించాలి అన్న గట్టి పట్టుదలతో జనసేన తెలుగుదేశం ఉన్నాయి, లేకపోతే మనకి భవిష్యత్తే లేదు ఇక్కడ. సో ఆ పట్టుదల కారణంగా మనం ముందే పోవాలన్న దీంతో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు తెలుగుదేశంతో, ఇది బీజేపీ ఇద్దరు, తెలుగుదేశం కానీ జనసేన కానీ. బీజేపీ కొన్ని తన అంతర్గతంగా ఉన్న కొన్ని కారణాలు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యం, దేశం ప్రాధాన్యం, వీటన్నిటి ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీ అక్కడ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ బీజేపీ వస్తే ఏం చెయ్యాలి అన్న ఒక వ్యూహంతో వీళ్ళిద్దరు వరకు వీళ్ళు ఈరోజు ముందుకు వెళ్ళారు. రేపు బీజేపీ వస్తే ఆ బీజేపీకి మనం ఏం చెయ్యాలి, రాకపోతే ఏంటి. బీజేపీ వస్తే మాత్రం అది చిన్న పార్ట్నర్ గానే మిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. బీజేపీ వస్తే ఎందుకంటే పవన్ కళ్యాణే నేను నా అంచనా వేసుకొని నా స్థాయి ఇదే అని గట్టిగా నిర్ధారించుకొని తన కార్యకర్తలకి ప్రజలకి చెప్తున్న సందర్భంలో ఈరోజు బీజేపీ వచ్చి నేను చాలా పెద్ద పార్టీ, ఎందుకంటే గత 4-5 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం, బీజేపీకి వచ్చిన ఓట్లు తీసుకుంటే బీజేపీ స్థాయి ప్రజలందరికీ అర్థమవుతుంది. అటువంటి స్థాయిలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ తనని తాను అంగీకరించుకున్నప్పుడు ఒకవేళ బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తే ప్రజల్లో ఏ భావన వెళ్తుంది? ఈ డ్రామా అంతా కూడా బీజేపీ ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికి, జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి చేస్తోంది అన్న భావన వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా కొంతమేర తగ్గాల్సిన పరిస్థితి కంపల్షన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. లేదు బీజేపీ విడిగా దూరంగా పోటీ చేయాలి. సో అది ఆ నిర్ణయం త్వరలోనే బీజేపీ తీసుకుంటుంది. ఒకవేళ నిజంగా బీజేపీ నేను అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు దీనికి వ్యతిరేకంగా నేను న్యూట్రల్ గా నిలబడాలి, ఇద్దరి మధ్యలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే దీని ఫలితం నువ్వు అట్లనే గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది. లేదు నేను పోటీ చేస్తే ప్రజలు ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికి నేను జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తున్నానని అనిపించుకుంటానేమో అన్న సందేహం ఉంటే మీరు ఈ కూటమిలో భాగంగా అయ్యి ముందుకు వెళ్ళాలి. సో బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లోనే, రాష్ట్ర నాయకులు కార్యకర్తల్లోనే ఈ విషయం మీద సరైన అవగాహన లేదు, వాళ్ళ దగ్గర సరైన సమాచారం లేదు. ఆ కన్ఫ్యూజన్ అనేది అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో ఒక స్పష్టత తీసుకొచ్చి చెప్పేదాకా ఆ కన్ఫ్యూజన్ అనేది, గందరగోళం అనేది బీజేపీ నాయకత్వంలో, బీజేపీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అధినాయకత్వందే ఫైనల్ అనేటువంటిది ఒకటి. రెండవ అంశము, ఇటు సిబిఐ అటు ఈడీకి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఆ సంస్థలు పనిచేయాల్సి వస్తుంది. సో ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్, కవిత అరెస్ట్ కావడం అనేటువంటిది ఇంకొక అంశం. ఇక రష్యాను చైనా వైపు వెళ్ళనిస్తే భారతదేశానికి భవిష్యత్తులో ప్రమాదం, కాబట్టి ఆ మేరకు భారతదేశ విదేశాంగ శాఖ పనిచేస్తుంది అనేటువంటిది ఇంకొక అంశం. ఇది ఈ వారంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్.